రాజమహేంద్రవరం రూరల్ మరియు అర్బన్ ప్రాంతాల్లో రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యురాలు గంజిమాల దేవి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సంక్షేమ వసతి గృహాలు, మధ్యాహ్న భోజన పథకం, ఎంఎల్ఎస్ పాయింట్లు మరియు చౌక ధరల దుకాణాలను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. బొమ్మూరు రూరల్ పరిధిలోని 2 ఫెయిర్ ప్రెస్ షాపులు, 3 ఐసీడీఎస్ కేంద్రాలు, జెడ్పీహెచ్ఎస్ స్కూళ్లు, ఎంపీపీ స్కూల్ మరియు ఎంఎల్ఎస్ పాయింట్ బొమ్మూరు ప్రాంతాలను పరిశీలించారు. ఇలాంటివి కేజీ 15-20 రూపాయలు వచ్చేస్తాయి. గేడింగ్ చేస్తారు. కొన్ని అయితే రోడ్ల మీద పడేస్తారు కూడా. కొన్ని అయితే రోడ్ల మీద పడేస్తారు. అవునా? ఇవన్నీ దేనికి ఉపయోగం? సొంత మార్కెట్ లో ఏం తిరుగుతాయి? అవును, తినటానికి ఉపయోగం. మన పిల్లలు తినటానికి కాదు. మనకి జీతాలు మన పిల్లలకి ఇలాంటివి పెట్టమని ఇవ్వట్లే. మనం వాడిని డబ్బున్నామని చేయడానికి ఇవ్వట్లేదు. రేపు దేనికి ఇస్తున్నారు? ఏమి ఇవ్వాలి? క్వాలిటీ ఇవ్వాలి, క్వాంటిటీ ఇవ్వాలి. అది మన మనం ఎందుకు ఇలాంటి ఎక్స్ప్రెస్ చేసుకోవాలి? ఇలాంటి ఎక్స్ప్రెస్ చేసిన దగ్గర నుంచి ఏమవుతుంది? అతను మళ్ళీ రిపీట్ గా అదే పంపుతాడు. అతను ఎవరైనా అవ్వనివ్వండి, 3 రోజులకి క్యారెట్ ఇలాగ అవుతుందంటే నేను అస్సలు ఒప్పుకోను. ఇది నిలవన్న క్యారెట్లు అతను తక్కువ రేటుకు కొని, ఎక్కువ రేటు తీసుకొని తక్కువ రేటుకు కొనినా మనకి ఇవ్వాలి. లేకపోతే గేడింగ్ చేసేసిన లో క్వాలిటీ వల్ల మనకు తెచ్చి ఇక్కడ పడేయాలి. మనం ఊరుకోదు. ఒక క్యారెట్ అనే కాదు. ఈరోజు బెండకాయ ఎప్పుడు ఉండాలి? బెండకాయ సాంబార్ చేయడానికని కొన్ని సాంబార్ చేయడానికి ఉంచుకున్నాం. బెండకాయలు అన్ని ఐటమ్స్ వేసి సాంబార్ కావాలని వండిస్తున్నాం. ఓకే, రోజు సాంబార్ లో వాడాలి. అంటే అన్ని ఐటమ్స్ వస్తే సాంబార్ కొంచెం టేస్టీగా ఉంటుందని అన్ని ఐటమ్స్ కొంచెం ఏ కూరగాయ అయినా మాకు ఫస్ట్ క్వాలిటీ కూరగాయ కావాలి, లేకపోతే తీసుకెళ్ళిపోండి. మళ్ళీ తీసుకురండి అని 2-3 సార్లు పంపిస్తే అతనికి పెట్రోల్ దండగా, ఖర్చు దండగా, తిరగడం దండగా. అప్పుడు 4వసారి ఏం చేస్తాడు? మంచిది ఇస్తాడు. అలాగే ప్రొవిజన్స్ కూడా. మెనూలో ఏ కూరగాయ ఉందో మా పిల్లల ప్లేట్లో అదే ఉండాలి. రండని ఈరోజు ఇవ్వలేదండి, ఆకుకూర దొరకలేదంటండి, లేకపోతే బీరకాయ రాస్తేనేమో ఆనపకాయలు ఇచ్చాడండి అంటే మనం ఎక్స్క్యూజ్ చేయకూడదు. ఏది ఉంటే అదే ప్లేట్లో ఉండాలి. అర్థమవుతుంది? అట్లా చేసుకోండి. రిపీట్ అవనివ్వద్దు. కొంచెం కూరగాయలు బాగాలేదు, పక్కనే పెట్టారు, బాగాలేదా? ఉడకలేదు కదా? ఉడకలేదా? మరి ఎందుకు తినట్లే? కొరకండి, ఆనపకాయ ముక్క తీసుకో, పట్టుకోండి, పట్టుకో ఆనపకాయ ముక్క. అందరూ ఒకేసారి రెడీ. బయట ఎగ్జామ్ రాస్తున్నాం, రైటింగ్ భలే ఉంది, చాలా బాగా రాస్తున్నారు. రైటింగ్ బాగా దించేయండి. మేము ఎందుకు వచ్చామో తెలుసా? చెప్పారా మేము వస్తామని? ఈ స్కూల్ సంబంధించిన డోర్ లేదా? అందుకే నేను అటు చూసి చెప్పలేదు మేడం అంటున్నా. కలుపి ఏం చెప్పారంటే అబద్ధం చెప్పకూడదు నాన్న. కేజీఎఫ్ లో యశ్ ఎలా ఉన్నాడు చెప్పారు. అప్పుడు మీరు ఆన్సర్ ఏం చెప్పాలని చెప్పారు? ఈ రోజు చెప్తారు. ఇప్పుడు నిజం మీరు ఆన్సర్ ఏమని చెప్పాలని చెప్పారు? సైలెంట్ ఉండమని చెప్పారా? మరేం మాట్లాడలేదా? మీకు ఆన్సర్ ఏమని చెప్పారు? నాకు తెలుసుకోవద్దు, సెన్స్ ఉంది. నాకు దేవుడు ఎక్స్ట్రా గిఫ్ట్ ఇచ్చాడు, 6th సెన్స్. అందరికి ఇస్తాడు, నాకు కొంచెం ఎక్స్ట్రా ఇచ్చాడు. నాకు తెలుసుకోవద్దు. అబద్ధం చెప్పంగానే నా చూపట్టు వెళ్ళిపోద్ది. నిజం చెప్పే వాళ్ళు వెళ్ళి చూడను. నీకు ఫుడ్ గురించి అడుగుతారు అని చెప్పిన వాళ్ళు